దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము సువార్తలో నుండి మొదటి సువార్త అయినటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనములో ధ్యాన భాగముగా మనము చదువుకుందాం. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైనా తీర్పు తీర్చారా? తీర్పు అంటే జడ్జి స్థానంలో కూర్చోబెట్టి ఇలా కాదు. ఇంట్లోనైనా బయటైనా ఇదిగో ఆ పని చేయి అంటే తీర్పు తీర్చడం. అలా కాదు, ఇలా అని చెప్పడాన్ని తీర్పు తీర్చడం. తీర్చామా లేదా? ఎప్పుడైనా మనం కొన్నిసార్లు నిజము కూడా తీర్చాం, అబద్ధాన్ని కూడా తీర్పు తీర్చాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనము తీర్పు ఎలాగైతే మనుషుల పట్ల తీరుస్తూ ఉన్నామో అదే విధముగా దేవుడు కూడా మన పట్ల కూడా తీర్పును తీర్చుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎలాంటి కొలత అయితే కొలుస్తారో అలాంటి కొలతనే దేవుడు మీ పట్ల కూడా కొలుస్తాడు. కొలత అంటే ఉదాహరణకు మనం వ్యాపారం చేస్తూ ఉన్నాం అనుకోండి. వ్యాపారం చేసేవారిలో ఎక్కువ మంది ఏం చేస్తారు? మోసము చేస్తారు. కాటాల్లోని తూకాల్లోని అందులో మోసము ఎక్కువగా ఉంటుంది. మరి మోసం చేసి సంపాదించుకున్న తర్వాత వాటి యొక్క ఫలితము డబ్బేమో అనుకుంటాం. మోసం చేసి వచ్చినటువంటి డబ్బు ఐశ్వర్యమేమో అనుకుంటాం. కానీ కాదంట. ఏంటంట? నువ్వు ఏ కొలత అయితే కొలిచావో అదే కొలతతో దేవుడు కూడా నిన్ను కొలుస్తాడు. అదే కొలతతో కొలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పిల్లలు అనేటువంటి వారి తల్లిదండ్రులు చూడటంలే. వారి పొజిషన్ పెరిగో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూడటంలో పిల్లలు ఎదిగారు, వారు పిల్లలు కన్నారు, వారు తండ్రి స్థానంలోకి వచ్చారు. అప్పుడు వారి పరిస్థితి అనుకుంటారు, అబ్బా ఎందుకు నేను బాగా సంపాదించాను, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, నా పిల్లలు చూసుకుంటాను అనుకుంటారు. కానీ ఏమవుతుంది? ఏమంటున్నాడు దేవుడు? నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమనైతే చూపించావో నీకు పుట్టినటువంటి పిల్లలు కూడా నీ పట్ల అలాంటి ప్రేమనే చూపిస్తారు. దేవుడు కొలత అది. నీవు ఎలాంటి కొలతనైతే కొలుస్తావో అదే కొలతతో దేవుడు నిన్ను కొలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక మనం చేసే ప్రతి పని కూడా తర్వాత నా జీవితంలో రాబోతున్నటువంటి ఆ దేవుడు కొలిచేటువంటి కొలతతో మనం పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నీ మనస్తత్వాన్ని బట్టి ఇలా చేద్దాం అనుకున్నావు అనుకో, తర్వాత దేవుడు నువ్వు ఎలాంటి కొలత కొలిచావో అదే కొలతను దేవుడు నీ విషయంలో కూడా కొలుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి. మనకందరికీ తెలుసు, ఆయనకి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందయ్యా అంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజు గోడను అంటుకుని ఉంది. రాజుకి కోరిక పుట్టింది, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అనుకుని. ఆయన అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. ఇంటికి వెళ్ళి మూలకగానే తన భార్యతో చెప్పుకున్నాడు, ఎలాగా మన నగరం అంటుకొనినటువంటి ద్రాక్ష తోటను అడిగితే ఇవ్వనన్నాడు, అందుకే నేను అలిగాను అన్నాడు. నువ్వెందుకు అలుగుతావు? ఆడి పని నేను పడతాను కదా అని అతని యొక్క భార్య అనగా రాణి ఏం చేసిందంటే ఆ నాబోతు అనేటువంటి ఆయన్ని
రాళ్లతో కొట్టించి చంపించేసింది. రాళ్లతో కొట్టి చంపించేసింది. ఈ నాబోతు చాలా మంచివాడు. ఆ పొలాన్ని ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఈ భార్య రాణి ఏం చేసింది అంటే, యెజెబెలు అనేటువంటి రాణి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులతో తప్పుడు సమాచారాన్ని అక్కడ ఇచ్చి రాళ్లతో కొట్టి చంపించేసింది. అయితే చంపించేసిన వెంటనే ఆ ద్రాక్ష తోట ఉన్నటువంటి పొలాన్ని స్వాధీనపరచుకోవడానికి రాజు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రవక్తతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో నాబోతు యొక్క పొలమును స్వాధీనపరచుకోవడానికి ఆ అహాబు వస్తున్నాడు, వెళ్ళి మాట చెప్పంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ఒకరికి తప్పుడు తీర్పు తీరిస్తే ఏమవుతుంది? నీ మీద కూడా అదే తీర్పు దేవుడు కలుగజేస్తాడు. ఏం చెప్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. అతన్ని ఎలా కొట్టారు చూడండి. 14వ వచనం చూద్దాం. 21వ అధ్యాయం 14వ వచనము. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని అహాబుతో చెప్పారు. అతన్ని చంపేసి, అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేసి అతని తోటని లాక్కోవాలని బయలుదేరగానే ఏమైంది? 21వ అధ్యాయము 16వ వచనం నుండి. నాబోతు చనిపోయిన అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోచున్నాడు. నీవు అతను చూచి ఎలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా స్థలమిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకును, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును కూడా నిజముగా నాకునని అతనితో చెప్పెను. అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టగానే ఆ కొట్టినటువంటి దెబ్బలకి అతని శరీరంలో నుంచి రక్తము చిమ్మి చచ్చిపోయాడంట. ఆ చిమ్మినటువంటి రక్తాన్ని కుక్కలు వచ్చి నాకాయంట. ఆ విషయాన్ని దేవుడు చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాడు. ఎంత దగ్గరగా అంటే, ఇక్కడ ముందు మనం చదివేటప్పుడు అతను చనిపోయాడని రాళ్లతో కొట్టాడని రాయబడి ఉంది. కింద వచనాలకు వచ్చేసరికి ఆ కొట్టినటువంటి దెబ్బలకి రక్తము బయట చిమ్మి ఆ రక్తాన్ని కుక్కలు నాకాయని రాయబడి ఉంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు ఎలాంటి తీర్పునైతే మనుషుల పట్ల తీర్చుతావో, నువ్వు ఎలాంటి అబద్ధాలైతే ఆడుతావో దానికి తగినటువంటి తీర్పులని నీకు దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మనుషుల పట్ల ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి ఉంటావో అలాంటి దానికి తగినట్లుగానే దేవుడి తీర్పు నీ జీవితంలో కూడా ఉంటుంది. ఏమిటయ్యా అంటే, ఈ నాబోతుని గురించి చెప్పినప్పుడు ఈ నాబోతు రక్తము కక్కి చచ్చిపోయాడంట. అది విని ఈ రాజు అహాబు అనేటువంటి రాజు చాలా సంతోషంతో అతన్ని పట్టించుకోకుండా, ఆ చనిపోయిన శవాన్ని కూడా పట్టించుకోకుండా పొలాన్ని తీసేసుకుందామని వెళ్ళిపోగానే దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడాడంటే ఏమని? 19వ వచనం, ఇదిగో ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకునో ఆ స్థలమందే
కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. నువ్వు నాబోతు పట్ల ఎలాంటి తీర్పునైతే తీర్చావో అదే తీర్పుని తూచా తప్పకుండా దేవుడు ఒక మాట కూడా పొల్లు కూడా తప్పు లేకుండా తక్కువ లేకుండా ఖచ్చితంగా నీకు ఇలాగే జరుగుతుంది అని దేవుడు రాజుతో చెప్తా ఉన్నాడు. చూడండి, అందుకే మన పనుల్లో, మన ప్రవర్తనలో, మన జీవన శైలిలో, మనం ఎదుటి వారితో మనం కలిగినటువంటి ఆ సంబంధాల్లో మనము ఏదో ద్వేషముతో, అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో మనం వారి పట్ల ప్రవర్తించేసాం అనుకోండి. ఈ మాట అనేసానులే, ఈ పని చేసేసానులే, మంచి పని అయిందిలే అని అనేసుకుంటే అది నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావేమో. అలా నీ జీవితంలో జరగదు, వాళ్ళని బాధ పెట్టేశాను, నా జీవితంలో అలా బాధపడంలే అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నాబోతు రక్తము ఎలాగైతే కుక్కలు నాకాయో నీ రక్తము కూడా అలాగే నాకుతాయి. అంటే చిన్నది కూడా తప్పులేదు. అతని పట్ల ఎలాంటి తీర్పునైతే ఈ రాజు తీర్చాడో అదే తీర్పుని దేవుడు అతని పట్ల తీరుస్తానంటున్నాడు. చూడండి, అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా, ఒక వ్యక్తిని బాధ పెట్టేసేటప్పుడు, ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు, ఒక వ్యక్తిని హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తిని కొట్టినప్పుడు, ఒక వ్యక్తిని నిందించినప్పుడు, అవమానించినప్పుడు అవి నాకు కలగవలే అని నువ్వు అనుకుంటావు. కానీ ఏమంటున్నాడు, నీవు ఎలాగైతే ప్రవర్తించావో అవి నీకు తిరిగి మరలా దేవుడు ఇచ్చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యాహాబుని గురించి ఏమని రాయబడి ఉంటుందయ్యా అంటే, ఆహాబు యొక్క మరణము ఎలా ఉంటుందయ్యా అంటే, ఒకనొక రోజు ఈ ఆహాబు రాజు యెహోషాపాతు అనేటువంటి యోధా రాజు ఇద్దరు కలిసి సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇద్దరు రాజులు కలిసి యుద్ధానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు యాహాబు రాజు అంటాడు యోధా రాజుతోటి, ఇదిగో మన ఇద్దరం యుద్ధానికి వెళ్తూ ఉన్నాం కదా, యుద్ధంలో నేను ముసుగు వేసుకొని యుద్ధంలోకి వెళ్తాను మన సైన్యంతోటి, నీవు రాజులాగా రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధంలోకి వెళ్ళు అని ఇద్దరు మాట్లాడుకొని యుద్ధంలోనికి వెళ్తారు. వెళ్ళగానే ఈ సిరియా రాజు ఎలాంటి వాడయ్యా అంటే చాలా తెలివైనడు. ఈ సిరియా రాజు ఏం చేశాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల సైన్యం అంతా వస్తుంది కదా, వచ్చేటువంటి వారిలో అల్పులైనటువంటి వారిని, దీనులైనటువంటి వారిని, సైన్యంలో ఉన్నటువంటి వారిని ఎవరిని ఏమీ అనొద్దు, రాజులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పట్టుకోండి అని ఈ సిరియా రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి 32 మంది అధిపతులకి చెప్తాడు. ఈ అధిపతులు ఏం చేయాలి, ఇశ్రాయేల్ సైన్యం వస్తుంది, రాజులు వస్తున్నారు, కానీ వచ్చే రాజుల్లో ఇద్దరు ఎలా ఉన్నారు, ఒక రాజు వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు, ఇంకొక రాజు నార్మల్గా సామాన్యమైన మనుషుల్లో ఒక మనుషుడిగా వచ్చాడు. అయితే ఈ రాజు చెప్పిన ప్రకారంగా ఈ 32 మంది అధిపతులు ఎవరిని ఎత్తుకుతున్నారయ్యా అంటే, నార్మల్గా ఉన్నటువంటి సైనికులను ఎతకటం లేదు. రాజు ఎలా వస్తాడు, రాజు వస్త్రాలు ధరించుకొని, కిరీటం ధరించుకొని, ముందున సైన్యము వెనకాతల సైన్యం ఉంటుంది, అందరు సైన్యంతో కలిపి రాడు. అలాగా ఏ రాజు వస్తున్నాడు, యోధా దేశపు రాజు వస్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు ఎలా వస్తున్నాడు, ఒక సామాన్యమైన వ్యక్తిగా ముసుగేసుకొని వస్తూ ఉన్నాడు. అప్పటికే సిరియా రాజు ఆర్డర్ ఇచ్చాడు కదా, రాజులు మాత్రమే చంపండి, సామాన్యులైన సైనికులని చంపొద్దు అన్నాడు. అయితే ఈ రాజు వస్త్రాలు ధరించుకున్నటువంటి రాజును చూసి ఆ సిరియా సైన్యం డైరెక్ట్గా యెహోషాపాతు దగ్గరికే వచ్చేసారు. వచ్చి చంపుదాం అనుకునేటప్పటికి గోలెట్టేస్తున్నాడు అంట, ఏడ్చేస్తున్నాడు, అమ్మో అబ్బో అమ్మో నన్ను చంపేస్తున్నారు బాబాయ్ అని. అప్పుడు అనుకున్నారంట సిరియా సైన్యం, ఇదేంటి రాజు కిరీటం పెట్టుకున్నాడు, రాజులో వచ్చాడు, కానీ వీడు రాజు కాదు,
రాజులు ఎవరైనా అలా భయపడతారా? భయపడరు. కాబట్టి వీడు రాజు కాదు అనుకొని అతను నువ్వులేశారంట. అతను నువ్వులేగానే మరలా సిరియా సైన్యంలో నుంచే ఒకడు ఏం చేశాడంటే బాణాన్ని వదిలాడంట. గురి పెట్టకుండానే. ఎవరైనా రాజు అక్కడ ఉన్నాడంటే గురి పెడతారు, కానీ సిరియా సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడంట గురి చూడకుండానే, ఎవరున్నారో తెలియకుండానే ఒక బాణాన్ని నుగిలాడంట. ఆ బాణం వెళ్ళి ఎవరో తెలియదంట, ఈ ఆహాబు అనేటువంటి రాజుకి మారు వేషములో ఉన్నటువంటి రాజు కవచంలోనికి దూరిపోయిందంట. చూడండి బైబిల్ గ్రంథంలో, పిమ్మట ఒకడు విల్లు తీసి గురి చూడకయే విడవగా ఇశ్రాయేలు రాజుకి తగిలిన గనుక అతడు నాకు గాయమైనది చాలు చాలు చాలు. చూడండి, ఒకరిని టార్గెట్ చేసి యాహాబు రాజు ఏం చేశాడు? చంపించేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఇతనికి టార్గెట్ ఏది లేకుండానే, గురేది లేకుండానే ఏమైంది? బాణం గుచ్చుకుందంట. ఆ గుచ్చుకోగానే రక్తం చిమ్ముతూ ఉందంట లోపల నుంచి. తనని నడిపిస్తున్నటువంటి, ఆ రథం మీద నడిపిస్తున్నటువంటి ఆ సారథితో చెప్పాడంట, యుద్ధ వాతావరణంలో నన్ను ఉంచొద్దు, నన్ను బయటికి తీసుకెళ్ళిపో అన్నాడంట. ఆ ప్రకారముగానే తీసుకెళ్ళాడంట బయటికి. అయితే ఆ తగిలినటువంటి ఆ దెబ్బలో నుంచి రక్తం ఏమవుతుంది? కారుతూ ఉందంట, చిమ్ముతూ ఉందంట రక్తము. చూడండి 35వ వచనం మధ్య భాగంలో, తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను. చిమ్మినటువంటి రక్తము అతను ఏ రథం మీద అయితే వెళ్ళాడో ఆ రథం మీద పడినప్పుడు ఆ రక్తం ఏమైపోయింది? ముద్దగట్టేసిందంట, గడ్డ కట్టేసిందంట, ఆ తర్వాత 37వ వచనము, ఆ ప్రకారం రాజు మరణమై షోమ్రోనుకు కొనుపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఏమని చెప్పాడు? నాబోతు విషయంలో, ఒక అమాయకుడైనటువంటి వాడిని చంపే విషయంలో, ఈ నాబోతుని గురించి చంపే విషయంలో యాహాబు రాజుకు దేవుడు ఏమన్నాడంటే, ఇతని యొక్క రక్తము ఎలాగైతే కుక్కలు నాకాయో అలాగే నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి. అందుకే గురి చూడకుండానే కొట్టి అందులో నుంచి రక్తము వచ్చేటట్లుగా చేసి ఆ రక్తము అతను ఎక్కినటువంటి రథమే మీద పడి అది ముద్ద కట్టి తర్వాత ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఏ తీర్పునైతే తీర్చుతావో అదే తీర్పు నీ మీదకి కూడా వస్తుంది. నువ్వు ఎలాగైతే ఒక అమాయకుడైనటువంటి మనుషుల్ని ఎవ్వరికీ తెలియకుండా చంపావో అదే తీర్పు నీ దగ్గరికి వస్తుంది. ఏమంటున్నాడంటే 38వ వచనంలో, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి ఆ రక్తమును నాకెను. రాజు చచ్చిపోయాడు, కానీ ఆ రథాన్ని ఏం చేశాడంట? ఆ పనివాడు కడగడానికి వెళ్ళాడంట. ఆ రథాన్ని అక్కడ పెట్టి కడగడానికి నీళ్లు తేవడానికి వెళ్ళేటప్పటికి కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తికి అన్యాయం చేసినప్పుడు, ఒక వ్యక్తికి అన్యాయపు తీర్పును తీర్చినప్పుడు అదే తీర్పు మన జీవితంలో కూడా వస్తుందనేటువంటి భయం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరికి చూడటం లేదులే, ఎవ్వరికి తెలియకుండా నేను చేశాను కదా అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీకు జరిగిందే, నీవు చేస్తున్నదే, నీవు చేసిన దానికి ప్రతిఫలమే మరలా నీకు తిరిగి మరలా నీ దగ్గరికే వచ్చి ఆగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఎవరి పట్లైనా తీర్పు తీరిస్తే
ఎవరి పట్ల అయినటువంటి చెడ్డ ప్రవర్తన మనలో కలిగి ఉంటే అది మరలా తిరిగి మనకే చుట్టుకుంటుంది. చూడండి, ఇంకా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి అయిపోయింది. మనం అనుకుంటాం యెజబెలు అనేటువంటి వారిని దేవుడు వదిలేశాడు. ఎవరు కావాలన్నారు ఆ పొలాన్ని? రాజు కావాలన్నాడు. రాజు అతని దగ్గర నుంచి లాక్కోలేక అలిగాడు. మరి దానికి సలహా ఇచ్చింది ఎవరు? భార్య. యెజబెలు అనేటువంటి చెడ్డ భార్య. భయంకరమైన భార్యలలో ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే యెజబెలే. చాలా చెడ్డ భార్య. ఈ భార్య ఏం చేసింది? తన భర్తకి మరొక భరోసా ఇచ్చింది. నీకెందుకు, వాడిని చంపైనా పొలాన్ని నీకు ఇస్తాననేటువంటి భరోసా ఇచ్చింది. మరి అలాంటి ఆమెను కూడా దేవుడు విడిచిపెడతారా? నీవు తీర్పు ఒకటి తీర్చావు, ఆ తీర్పులో నీవు ఉన్నా, నీ భార్య కూడా ఉంది. అనుకుంటావేమో మగవాడి పని అయిపోయిందిలే, మరి స్త్రీని కదా దేవుడు ఏమండేమో అని అనుకుంటావేమో. ఆయనకి సలహాలు ఇచ్చి సహాయం చేసి కొత్త ప్రణాళికను అల్లుకున్నటువంటి ఆమె పట్ల కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనములో యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీవు ఏ తీర్పునైతే తీర్చావో అదే తీర్పు నీకు వస్తుంది. యెజ్రెయేలు అనేటువంటి ప్రదేశములో ఆ నాబోతుని చంపారు కదా, అదే ప్రదేశములో నిన్ను కుక్కలు తింటాయి. దేవుడు అన్నాడు. అయితే జరిగిందా చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలలో యెహూ అనేటువంటి ఒక అచ్చట ప్రవేశించినప్పుడు నింషి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొనెను. చాలు. ఇక్కడ యెహూ అనేటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకిస్తాడు. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమించడానికి దేవుని సేవకుని చెప్తాడు, ఇదిగో యెహూ దగ్గరికి వెళ్ళు, అతనికి తైలపు కొమ్మును తీసుకొని నూనె పోతే అతన్ని రాజుగా అభిషేకించు అని యెహూను గురించి దేవుని సేవకునికి చెప్పగానే దేవుని సేవకుడు వెళ్ళి యెహూని రాజుగా అభిషేకిస్తాడు. అయితే అప్పటికే ఈ నాబోతుని చంపినటువంటి ఆహాబు రాజు చచ్చిపోయాడు. తర్వాత గురి ఎవరికయ్యా అంటే, అభిషేకించినప్పుడే దేవుడు చెప్తాడు యెహూతో, ఇదిగో దేవుని సేవకులైనటువంటి వారిని చంపినటువంటి ఆ కుటుంబము, ఆ యెజబెలు యొక్క కుటుంబములు ఎవరో కూడా ఉండకూడదు అని యెహూ అనేటువంటి రాజుకి చెప్తాడు. చెప్పగానే ఆ ప్రకారంగానే యెహూ అనేటువంటి రాజు యెజ్రెయేలు అనేటువంటి పట్టణంలోకి వస్తాడు. వచ్చేటప్పటికి ఆ వార్త ఎవరికి వినబడుతుంది అంటే, ఈ యొక్క యెజబెలు అనేటువంటి ఈ చెడ్డ స్త్రీకి ఈ వార్త వినబడుతుంది. యెహూ అనేటువంటి వాడు వచ్చాడే, వీడు సమాధానంగా వచ్చాడో లేకపోతే నాతో గొడవడానికి వచ్చాడో అనుకుంటుంది. అప్పటికే ఆ ప్రాంతం నుంచి యెజబెలు అనేటువంటి కోట దగ్గర కూడా వచ్చేసాడు. యెజబెలు పైనుంచి ఆ కోటలో నుంచి చూస్తూ ఉంది యెహూని, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని యెజబెలు అతన్ని అడుగుతూ ఉంది. నేను సమాధానంగా రావడం లేదు అని చెప్తాడు ఆయన. అప్పటికే యెజబెలు చక్కగా మంచి రాజు కిరీటం ధరించుకొని ముఖమంతా రంగు పోసుకొని రెడీగా ఉందంట. అప్పుడు కింద నుంచి యెహూ పైన ఉన్నటువంటి ఆ యెజబెల్ని చూసి ఆ పక్కన ఉన్నటువంటి పనివారితో, వారి దాసులతో అంటాడనమాట. ఆ రాణి యొక్క దాసులతో ఏమని అంటాడు చూడండి బైబిల్ గ్రంథంలో.
బైబిల్ గ్రంథంలో చూద్దాం. 32వ వచనం చూద్దామా. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. యెజబేలు దగ్గర పనిచేసేటువంటి పరిచారకులలో అంటాడు, నా పక్షము ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని యెహూ అడగగానే అక్కడ ఒక 3 అంట పరిచారకులు అదే కిటికీలో నుంచి ఇలా తొంగి చూస్తారంట. చూడగానే అయితే మీరు 3 నా పక్షముగా ఉన్నవారే అని యెహూ అంటాడు. ఇదిగో ఆ యెజబేలు ఉంది కదా, దాన్ని పైనుంచి కింద తోసేయండి. చదవండి ఒకసారి ఆ మాట. ఆ 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి, దీనిని కింద పడదోయడని అతడు చెప్పగా వారు దానిని కిందకి పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను. దేవునికి స్తోత్ర. ఏమైంది? ఆ చెడ్డశ్రీ, ఒక మంచి వాడిని చంపేసినటువంటి ఆ చెడ్డశ్రీ పైనుంచి తోసగానే ఆ తోసిన దెబ్బకి ఏమైందంట? రక్తము గోడ మీద చిందిందంట, గుర్రముల మీద పడిందంట. వెంటనే యెహూ ఏం చేశాడంట? ఆ గుర్రములతోటి తొక్కించేశాడంట, తొక్కించి చంపేశాడంట. చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత యెహూ అనేటువంటి రాజు ఆ శవాన్ని అక్కడే వదిలేసి ఆ రాజగృహంలోనికి వెళ్ళి చక్కగా భోజనం చేసి తాగేసి బయటికి వచ్చాడంట. వచ్చేటప్పుడు అన్నాడు అంటే, ఇదిగో శాపగ్రస్తమైనటువంటి ఆ రాణిని ఉంచొద్దు, కప్పెట్టేయండి అని తన సేవకులకు చెప్పాడు. చెప్పగానే ఆ సేవకులు వెళ్ళి అక్కడ చూసేసరికి ఆ యెజబేలు యొక్క కపాలము, అరిచేతులు, అరిపాదాలు తప్ప ఏమీ లేవంట. ఏమయ్యాయి చూడండి, చదవండి. 35వ వచనం. వారు వానిని పాతి పెట్టుటకు పోయి, అయితే దాని కపాలమును, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీయో కనబడలేదు. ఏమయ్యాయితే అప్పుడే చంపాడు. చచ్చిపోయినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళాడు ఆయన రాజు, యెహూ అనే రాజు. భోజనం చేసి వచ్చాడు. వచ్చేటప్పటికే ఈ తలకాయ భాగం తప్ప, ఈ అరిచేతులు తప్ప, అరిపాదాలు తప్ప ఈ బాడీలో ఉన్న ఏ పార్ట్ కూడా ఆమెది కనబడటం లేదంట. అసలు ఆమె యెజబేలు అనడానికి పోలికలు అనేవి లేవంట. ఎందుకలా లేవు అని అడిగితే బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, చదవమ్మా. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఎట్లనడు, ఇది యెజబేలును ఎవరూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును, యెజబేలు యొక్క కళేభారమును యెజ్రెయేలు భూభాగమందు పెంట వలె ఉండునని తన సేవకుడుగు తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవునికి స్తోత్ర. నువ్వు ఏదైతే ఏ మనిషినైతే చంపి నువ్వు తృప్తిగా అబ్బా ఈ కోటను నేను సంపాదించుకున్నాను, ఈ పొలాన్ని నేను సంపాదించుకున్నానే, ఈ భూమిని నేను సంపాదించుకున్నానే అని నువ్వు సంతోషపడ్డావో, నీ ప్రాణాన్ని తెప్పరలు చేసుకున్నావో, అదే ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? నీకు కాకుండా చేసేసాడు. అసలు నీ శరీరాన్ని, నీ దేహాన్ని అక్కడ పెడితే ఇవిడు యెజబేలేనా అని ఆ దేశ ప్రజలను చెప్పుకునే విధంగా దేవుడు ఆమెను చేసేసాడు. చూసారా? మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ఏదైతే విషము బీజము వేస్తూ ఉన్నావో అదే నీకు మరణాన్ని శ్వాసిస్తూ ఉంది. తిరిగి మరల అదే నిన్ను చుట్టుకుంటా ఉంది. కనుక ఎప్పుడు కూడా మనము చెడ్డ వాటిని వెతకూడదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి.
కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్లు మీరును కనికరము గలవారైనడి. తీర్పు తీర్చకడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్చబడదు. అమ్మ, అర్థమైందా? మీరు ఎప్పుడు తీర్పు తీర్చలేదు అనుకో, మీ గురించి దేవుడు కూడా తీర్పు తీర్చడు. నువ్వు పక్క వాళ్ళు చూసి వీళ్ళు చెడ్డోళ్ళు అన్నావు అనుకో, నీ గురించి కూడా దేవుడు ఎక్కడో ఒక దగ్గర బుక్ చేసి, ఇదిగో ఈ మనిషి చెడ్డది, ఈ మనిషి చెడ్డవాడు అని తీసుకొస్తాడు. లేకపోతే ఎక్కడో వేరొకళ్ళ మీద నింద వేసావు అనుకో, అప్పుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆ నింద తీసుకొచ్చి నీ మీదే పెడతాడు. ఇక్కడ ఏమన్నా అంటే, నీవు ఏ పనినైతే చేస్తావో అదే నీకు తీసుకొని వచ్చి దేవుడు పెడతాడు. చూడన్నా ఏమంటున్నాడు? నేరము మోపద్దు, అప్పుడు మీ మీద కూడా నేరం మోపడు. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అవే పనులు చేస్తాం. నేరం మోపొద్దంటే నేరమే మోపుతాం, తీర్పు తీర్చొద్దంటే తీర్పే తీర్చుతాం. అది చెయ్యొద్దు, నేను మీకు చేయను అంటున్నాడు దేవుడు. ఎంత మంచోడు చూడండి. ఏమంటున్నాడంటే 33వ వచనం, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. అది చెయ్యం. క్షమిస్తామా? చెడ్డవారు నన్ను బాధ పెట్టారు, నన్ను హింసించారు, నన్ను అవమానించారు, ఇలాంటి వ్యక్తులు క్షమించాలి అంటాం. దేవుడు ఏమంటే, నువ్వు క్షమించు, నేను నిన్ను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమన్నాడంట? ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారునట్లుగా నిండు కొలుతున్న మనుషులు మీ ఒడిలో. ఇక్కడ ఈ మాట చాలా చక్కగా ఉంది. ఈ మాట నేను ధ్యానించాను. ఏమన్నాడంటే ఇక్కడ మధ్య భాగం నుంచి, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? ఇయ్యాలి. ఇస్తున్నారా? వేదులైనటువంటి వారు కనబడ్డారు అనుకోండి, అనాథులైనటువంటి వారు ఉన్నారు అనుకోండి, తల్లి తండ్రి కోల్పోయిన పిల్లలు ఉన్నారు అనుకోండి, భర్త చనిపోయినటువంటి విధవరాలు ఉన్నారు అనుకోండి, సంఘములో మీరు ఇస్తున్నారా? ఇవ్వండి, నేను నీకు ఏం చేస్తాను? ఇవ్వండి. మనం ఏమంటాం? కావాలి కావాలి ఏమంటాం? కావాలి, మరలా కావాలి. కానీ ఏమన్నాడు దేవుడు? మీరు ఇవ్వండి, నేను ఇస్తాను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు ఇవ్వండి, నేను ఇస్తాను. దేవుడు లెక్క వేరే, మనుషుల లెక్క వేరే. మీరు 10 రూపాయలు పట్టుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదైనా 10 రూపాయలకు సంబంధించిన వస్తువులు కొన్నారనుకోండి, 10 రూపాయలకు సంబంధించిన వస్తువే మీకు ఇస్తాడు. అందులోనే ఆయన లాభం వేసుకొని మళ్ళీ ఇస్తాడు మనకి. అవునా కాదా? కానీ దేవుడు లెక్క ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు ఇవ్వండి. చూడండి, నేను చదువుతున్నాను. ఇవ్వండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అయితే దేవుడు ఇస్తానంటున్నాడు కదా, ఇచ్చేది ఎలాగిస్తానంటే చూడండి, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు. అంటే అర్థం ఏంటంటే, దీని లెక్క ప్రకారంగా ఎప్పుడైనా కారం అమ్మని చూసారా? కారం డొక్కు పట్టుకొని కారం వేస్తారు, ఇలా నింపుతారు, నింపిన తర్వాత ఇలా వేస్తారు. అదే కారాన్ని దేవుడే మనకి ఇచ్చాడు అనుకుందాం. మనం ఏదో ఇచ్చాం, మనకి ఇస్తూ ఉన్నాడు. కారాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడో తెలుసా? డొక్కు నిండా నింపుతాం. నింపిన తర్వాత చేతితో ఇలా నొక్కండి, ఒక 1/4 kg లోపలికి వెళ్తుంది. అమ్మే వాళ్ళు నొక్కుతారా? నొక్కరు. ఇక్కడ దేవుడు ఆ మాట చెప్తున్నాడు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనుషులు ఇచ్చేటట్లుగా దేవుడి ఒడు ఎలా ఇస్తాడు? నీకు ఇచ్చే దాంట్ని వేసి దానిని బాగా నొక్కి, ఉదాహరణకు నీ కుటుంబం, నువ్వే ఒక మంచి వ్యాపారం చేసుకుంటున్నావు మీ అత్తల ఇంటి దగ్గర, అందరికీ వచ్చినట్లుగా ఇస్తావు కొలత ప్రకారం. అదే మీ అమ్మ మీ నాన్న వచ్చారు మీ కొట్టుకి,
వచ్చినప్పుడు ఏం చేస్తావు? మీ అత్తయ్య అక్కడే ఉంది, చూసి చూడకుండా ఇవ్వాలి. ఏం చేస్తావు? వేస్తావు. దాన్ని ఇలా నొక్కి కొంచెం ఎక్కువ పడేటట్లుగా చేసి చేస్తామా చేయమా? మన సొంత తల్లిదండ్రులు మనం వ్యాపారం పెట్టుకున్నాం, మన అత్తకు తెలియకుండా, మన మామయ్య తెలియకుండా, మన భర్తకు తెలియకుండా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చేస్తామా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నొక్కి కుదించి ఇంకా లోపలికి వెళ్తే బాగున్నాయి, ఇంకొంచెం ఎక్కువ పడితే బాగుంది అనుకుంటాం. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిందా తీసుకున్న తర్వాత ఫోన్ చేసి, అమ్మ చాలాసేపు నొక్కుని వెళ్ళలేదు, అంతే వెళ్ళింది అంటాం. ఈసారి రా, మా అత్తయ్య లేనప్పుడు రా ఇస్తానులే, ఎక్కువ మా మామయ్య లేనప్పుడు రా ఇస్తానులే అంటాం. దేవుడి ప్రేమ అంత గొప్పది. విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు మనము ఇచ్చినప్పుడంట, మనము లేమిలో ఉన్నటువంటి వారికి సహాయం చేసినప్పుడంట, మనకి దేవుడు ఇచ్చేది కూడా అలాగే ఇస్తాడంట. అందుకే ఈరోజు ఇశ్రాయేలు దేశము అంత చక్కగా దీవెనకరంగా ఉంది. జీడిపి అనే రేటు ఎక్కువగా ఉందంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుని ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు పండించే పంటలో పరిగిన ఉంచేస్తారంట. అంటే కాయలు తెంపేసిన తర్వాత మిగిలిపోయినవి పడిపోయినవి ఉంటాయి కదా, మళ్ళీ తీసుకురంటారు. పేదలు అనాథులు అనేటువంటి వారు వాళ్ళు తీసుకుంటారంట. ఈ రోజున దేశం అంత సంపన్నమైన దేశముగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఇస్తారు. తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? నొక్కి 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 దేవుడు వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనల్ని ఏమంటూ ఉన్నాడంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఓడిలో కొలుతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటి ఇష్టం అంటే తీసుకోవడం ఇష్టం, కానీ ఇవ్వడం ఇష్టం ఉండదు. మీకు ఒకసారి చెప్పాను కదా, నేను చెప్పి ఉంటాను. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక భిక్షగాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కళ్ళు లేనటువంటి ఆయన జోబులు తీసి 10 రూపాయల నోటు ఇలా వేసి, ఏంటి నేను 10 రూపాయలు వేసాను, ఇదిగో 9 రూపాయలు తీసుకుంటున్నాను అని 9 కాయిన్లు తీసుకొని జోబులు పెట్టుకున్నాడు. ఎంత ఇచ్చాడు? 10 రూపాయల నోటు తీశాడు, 1 రూపాయి ఇచ్చాడు. అది కూడా ఎలా కనబడినట్లుగా, ఎలా గందరకు కనబడినట్లుగా ఇలా ఇచ్చాడు. చూడండి, ఇచ్చే విషయంలో ఇంత, తీసుకునేది ఎక్కువ. మనకు అదే ఆశ. ఇవ్వండి. చూడండి, బైబిల్ గ్రంథంలో వాటిని గురించి రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవగలిగినట్లయితే అక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద వాక్యం బోధిస్తారు. యేసుక్రీస్తు వారు వాక్యం బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా ఆకలితో అడమలాడిపోతూ ఉంటుండగా యేసుక్రీస్తు వారికి చాలా జాలి అనిపించి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుని పిలుస్తాడు. పిలిచి, అయ్యా వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టాలి అని యేసుక్రీస్తు వారు పిలుపు అనేటువంటి ఒక శిష్యునితో చెప్తాడు. ఎందుకంటాడంటే ఆయన నోట నుంచి ఏ మాట వస్తుందో తెలుసుకుందామని అంటాడు. ఆయన అంటాడు, ఇదిగో ప్రభువా, వీళ్ళు అక్కడ ఉన్న వారందరికీ కూడా 250 దేనారములతో రొట్టెలు ముక్కలు తెచ్చినా అది వారికి చాలదు అని అంటాడు. అప్పట్లోగా అక్కడ ఆంద్రి అనేటువంటి మరొక వ్యక్తి, పేతురు యొక్క సహోదరుడు, అతడు వచ్చి అంటాడు, ఇదిగో ప్రభువా, ఇక్కడ ఒక పిల్లవాడి దగ్గర రొట్టె ముక్కలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి. చూడండి, చదవమాట. ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ చాలు.
ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అడగడం ఎవరు విన్నారు? చిన్నోడు కూడా విన్నాడు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలలో ఈ చిన్నవాడు ఉన్నాడు. ఇందులో ఈ చిన్నవాడు కూడా ఎవరు చెప్పిన మాట విన్నాడు? యేసే చెప్పిన మాట. మీరు గమనించండి, 5,000 మందికి మైక్ లేకుండా ఒక సంవత్సరం దేవుని యొక్క సువార్త ప్రకటించాలంటే ఎంత గట్టి ప్రకటిస్తే అక్కడ కనబడుతుంది? ఒకటి. రెండవది, ఆ చిన్నవాడి యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడుంది? దేవుని నోట నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట మీదే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పటికే వాళ్ళందరూ అక్కడున్న సమాజం అంతా ఆకలితో అడవులాడుతున్నారు. కానీ చిన్నపిల్లవాడి యొక్క మనసు అంతా కూడా యేసయ్య నుంచి ఏ మాట వస్తుందో, ఏమిటి నేను నేర్చుకోవాలో అనేటువంటి ధ్యాసలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున సంగమాల ఉంది అసలు. బాబు పాస్టర్ గారు ఇంకెంతసేపు చెప్తారు రా బాబు, టైం 12:30, 1 గంట, అమ్మో 1/2 గంట ఎక్స్ట్రా అయిపోయింది అని చెప్పి. లేకపోతే బయట ప్రపంచం అనుకుంటా బాబు మైక్ స్టార్ట్ చేసాడు వీడు. అవునా కదా అనుకుంటా. కానీ విలువైన దేవుని మాటల కొరకు ఈ చిన్న బాలుడు చేసే పని ఏంటో తెలుసా? తనకు ఆకలేసినప్పటికీ కూడా, దాహం వేసినప్పటికీ కూడా దేవుని నోట నుంచి ఏ మాట వస్తుందో ఆ మాటలు పట్టుకుందాం అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే ఆ కుమారుడు ఏంటి నమ్మాడంటే, ఆ మాటల వల్ల నాకు ఆకలి తీరుతుంది, ఆ మాటల వల్ల నేను సమృద్ధిగా ఉంటాను, ఆ మాటల వల్ల నేను నా దాహం తీరుతుంది. దేవునికి స్తోత్ర. దేవుని మాటలు ఏం చేయగలవు? మన జీవితంలో ఉన్న కరువును తగ్గించగలదు, ఆకలిని తీర్చగలదు, దాహమును తీర్చగలదు, వ్యాధులు బాగు చేయగలదు, రోగములు బాగు చేయగలదు. మన కుటుంబంలో జరుగుతున్నటువంటి అల్లర్లు, విభేదాలు, సంఘటనలు అన్నిటినీ కూడా కుదర్చగలిగినదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అంత సాధ్యమైన వాక్యము ద్వారా ఆ కుమారుడు దాని మీద ఏకాగ్రత ఇచ్చాడు. విన్నట్టే చెప్తున్నాడు, ఇదిగో చెన్నయ్య గారు నా దగ్గర రొట్టె ఉంది, చేప ముక్క కూడా ఉన్నా, ఇదిగో తీసుకోండి అన్నాడు. చూడండి దేవుని మాటకు ఎంత త్వరగా రియాక్ట్ అయ్యాడు. ఏం చేయాలి? మనము ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత ఇస్తే దేవుడు ఏమన్నాడు? ఇవ్వు, నేను నీకు ఇస్తాను. ఇచ్చాడు. దేవుడు 2 చేతులు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను అందరికీ పంచాడు. తిన్నవారు రమారమి 5,000 మంది పురుషులే, మగవాళ్ళు 5,000 మంది తిన్నారంట. 5,000 మంది తిని మిగిలిపోయాయి. చూడండి, చదవమ్మ మాట. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు. చూడండి మా ఏదైనా కార్యం జరిగినప్పుడు, ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? కొన్నిసార్లు తల్లులు చెప్తూ ఉంటారు, నాకు సలహాలు ఇస్తారు. ఎందుకమ్మా అంతంత బిర్యానీలు వేసేస్తారు, ఎందుకు అంతంత చికెన్ వేసేస్తారు, చూడు ఎలా పాడైపోయిందో తినకుండా. అవునా కదా? కొంతమంది సలహాలు ఇచ్చారు నాకు, మంచిదే కదా. అది మిగిలిపోయిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ఏది నష్టపోకుండా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మిగిలిపోయాయి. ఎన్ని గంపలమ్మా? 12 గంపలు మిగిలిపోయాయి. అందరూ అంటారు 12 మంది శిష్యులు కదా, 12 గంపలు ఒట్టుకెళ్ళిపోయారు ఏమంటారు. నేను అంటాను, ఏ వ్యక్తి ద్వారా అయితే వీళ్ళందరికీ పంచిపెట్టారో ఆ 12 గంపలు యేసయ్య ఆయనకి ఇచ్చేసి ఉంటాడు. ఎందుకని? దేవుడు ఒక లెక్క చెప్పాడు. ఏమని? నువ్వు ఇవ్వు, నేను నీకు ఇస్తాను. ఎలా ఇస్తాను? ఆ చేరులో వంపిన తర్వాత నొక్కి గుదించి అది పొంగి. ఈ 12 గంపలు ఎన్ని ఉంటాయి? ఆయన ఇచ్చినటువంటి 5 రొట్టె ముక్కలు 2 చేపల్ని ఈ 12 గంపలు కలిపితే నొక్కి 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 ఆ చిన్న అబ్బాయికి ఇచ్చి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, మనం ఏ తీర్పునైతే తీర్పుతున్నామో అదే తీర్పు మనకు వస్తుంది. ఏ పని అయితే మనం చేస్తూ ఉన్నామో అదే తిరిగి మరలా వస్తుంది. ఈ యెజెబెలు, అహాబు అనేటువంటి రాజు రాణి ఇద్దరు చెడ్డ పని చేశారు, ఆ చెడియే వారి మీదకి వచ్చింది. ఈ చిన్న బాబు మంచి చేశాడు, ఆ మంచి తిరిగి ఎలా వచ్చింది? మహాబహుమానమై మహాదీవెనే అతని ఎదుట వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాలు. మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలుతులు మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. చూడండి, మీరు ఏ కొలత అయితే కొలిసారో ఆ కొలతతో అలాగే మీకు ఇస్తాను, ఇంకొంచెం ఎక్కువే మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెజెబెలు జీవితంలో అలాగే జరిగింది. ఏమన్నాడు? కుక్కలు నిన్ను తింటాయి అన్నాడు. తిన్నాయి. ఏంటి మిగిలే? కపాలము, చేతులు, కాళ్ళు తప్ప ఏది మిగలలేదు. నువ్వు ఏం చేస్తే దానికి రెట్టింపే దేవుడు చేస్తాడు. ఈ చిన్న బాబు దగ్గరకు వచ్చేసరికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. ఏం చేశాడు? అధికముగానే దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటలు అంత చక్కగా ఉన్నాయో. నీవు చేసిన దానికి రెట్టింపే ఇస్తాడు. అది నువ్వు మేలు చేస్తే నీకు మేలును రెట్టింపు చేసి ఇస్తాడు. ఒకవేళ నువ్వు కీడు చేస్తే కీడే నీకు రెట్టింపు చేసి నీకు ఇస్తాడు. అందుకే మనం కీడు చేయడానికి ఎప్పుడు ఆతృత పడకూడదు, మేలు చేయడానికి మనము ఆతృత పడాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి చూద్దాం. చూడండి, ఆ మాటను కొంచెం పూర్తి చేద్దాం. 25వ వచనం. కలిగిన వానికి ఇవ్వలను, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. దాంతో పాటు కలిగినోడికి ఇస్తారంట. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, డబ్బున్నాడు ఇంకా డబ్బు గలడు అయిపోతున్నాడు, కార్లు కొన్నాడు ఇంకో కారు కొనుక్కుంటున్నాడు, మేడలు కొన్నాడు ఇంకో మేడ కొనుక్కుంటున్నాడు అంటాం. పేదోడు పేదవానిగానే ఉండిపోతున్నాడు అంటాం కదా. ఇక్కడ దేవుడు అదే మాటతో చెప్తున్నాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి. ఇదేంటి? ఉన్నోడికి ఇస్తాడంట, లేనోడి దగ్గర నుంచి దేవుడు అతని దగ్గర ఏదుందో అది కూడా తీసేసుకుంటాడంట. అది అన్యాయమే కదా? అన్యాయమే. కానీ దేవుడు ఎందుకు ఆ మాట వాడాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని, ఒక మాటను గురించి చూపెడతాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులు పిలిపించి తన ఆస్తిని వారికి అప్పగించాడు. అతడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట. ఏంటమ్మా? యజమానుడు ఏం చేశాడంటే ఆ దేశంలో చాలా ఆస్తి సంపాదించి వేరొక దేశంకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న ఆస్తిని ఒక్కొక్కరికి పంచిపెట్టాడంట. ఏమని పంచిపెట్టాడంటే, ఇదిగో మొదటి వాడురా, నీకు 5 తలాంతులు ఇస్తాను అన్నాడంట. 1 తలాంతు = 3,600 రూపాయలు. అంటే అతను మొదట వచ్చినవాడికి 5 తలాంతులు ఇచ్చాడంట. 5 తలాంతులు అంటే అర్థం ఎంత? 18,000 రూపాయలు ఇచ్చాడంట మొదటి వాడికి. రెండవ వాడిని పిలిచాడంటారా, అదిగో నీకు 2 తలాంతులను ఇస్తూ ఉన్నాను అన్నాడు. 2 తలాంతులు = 7,200 రూపాయలు ఇచ్చాడంట రెండో వాడికి. మూడో వాడిని పిలిచాడంట, నీకు 1 తలాంతు ఇస్తున్నాను, ఇదిగో 3,600 రూపాయలు నువ్వు తీసుకో అని చెప్పి విదేశాలు వెళ్ళిపోయాడంట ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఈ మొదట 5 తలాంతులు కలిగినటువంటి ఆయన దాన్ని వ్యాపారం చేశాడంట, సంపాదించాడంట.
రెండో వాడు వ్యాపారం చేశాడంట, సంపాదించాడంట. మూడో వాడు ఏం చేస్తాడంటే దాచిపెట్టాడంట. ఈ యజమానుడు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడంట. వచ్చి ఇదిగో అడుగుతా ఉన్నాడంట, ఇదిగో నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడిగారు. అడిగినప్పుడు ఇదిగో ప్రభువా, నేను వ్యాపారం చేశాను, వ్యాపారం వల్ల మీరు ఇచ్చిన 5 తలాంతులకి నేను ఇంకొక 5 తలాంతులు కలిపి అనగా 10 తలాంతులు మీ చేతిలో పెడుతున్నాను. దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఎట్టి కొలతనైతే కొలిచావో ఆ కొలతకి రెట్టింపు నేను నీకు ఇస్తాను. 5 తలాంతులు గలవాడు రెట్టింపు చేసి ఇవ్వగానే, బడా నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి స్తోత్రం, ఒక గొప్ప బిరుదు, ఒక మంచి బిరుదుని ఆ పనివాడు అందుకున్నాడు. ఒక మంచి బిరుదుని అందుకున్నాడు. రెండో వాడు వచ్చాడు. రెండో వాడి దగ్గర అడిగాడు, ఇదిగో నీకు ఎన్ని ఇచ్చాను? 2 తలాంతులు ఇచ్చారయ్యా. అయితే ఏం చేసావు? ఇదిగో సావుకూరు దగ్గర పెట్టాడు. అతనితో అక్కడ డబ్బులు పెట్టడాన్ని బట్టి 2కి 2 వచ్చింది. ఇదిగో 4 తలాంతులు అనగానే అతను కూడా మంచి దాసుడు అన్నాడు. మూడోవాడు వచ్చాడు. మూడోవాడు వచ్చినప్పుడు మూడోవాడికి కూడా అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, ఏం చేసావు అంటే, అయ్యా మీరు విత్తని చోట పోయేవాడు, చల్లని చోట నీవు పంట సమకూర్చుకునేవాడు, కాబట్టి నేను నీకు భయపడిపోయి ఏం చేశానంటే ఆ తోట పొలంలోకి వెళ్ళి గొయ్యి తవ్వి అన్ని కప్పెట్టాను అన్నాడు. అనగానే అక్కడ దేవుడు ఒక చక్కనైన మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాటను. చూడండి, 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తిని చోట పోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని కఠినుడు అని ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి తలాంతుని భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది తీసుకొనమని చెప్పెను. అందుకతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయేవాడును, చల్లని చోట పంట సమకూర్చువాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందునేమో అని చెప్పి ఆ తలాంతులు అతని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల గలవానికి. చూడండి, ఇందాక దేవుడు ఒక మాట అన్నాడు, మనం తప్పు అనుకున్నాం. ధనవంతుడిని ధనవంతుడిగా చేయడానికి పెట్టుబడులు పెడుతున్నారు, కానీ పేదవాడి దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటానంటున్నాడు. అంటే ఎందుకు తీసుకుంటున్నాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి 1 తలాంతే, అది ఏ తలాంతని? ప్రార్థించనుకోమా, పాటలు పాడుమా, ఆరాధించడమా, నిన్ను నడిపింప, యవనస్తులు నడిపించడమా, సండే స్కూల్ పరిచర్య, నీకు ఏ తలాంతి ఇచ్చినా ఆ తలాంతులో నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నమ్మకముగా దానిని రెట్టింపు చేయగలిగినట్లయితే అప్పుడు అలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడు? కొంతమంది దగ్గర కూడా తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతులను వారు ఎక్కువ చేసుకోలేనప్పుడు వారి దగ్గర తీసుకొని వచ్చి అది నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తప్పు కాదు, అది తప్పు కాదు. ధనవంతులైనటువంటి వారిని బేదలైనటువంటి వారి దగ్గర తీసుకొని ఇచ్చేస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే, ఆ బేదగా ఉన్నటువంటి వారు 1 తలాంతు కలిగినటువంటి వాడు సోమరిగా ఉన్నాడు కాబట్టి, వాడి పని చేయవాడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అంటే ఆసక్తి కానీ శ్రద్ధ కానీ భయం కానీ లేనివాడిగా ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర ఉన్నది తీసేసుకొని ఉన్నవానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విత్తు, పని చేయి, దానిని రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహించేవాడైనాడు. నీకు ఏది విత్తుతావో వాటిని దేవుడు నీకు
ఆశీర్వదించి దేవుడు నీకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఆమేన్.